సార్లు చెప్పినా వినకపోతే మీ పిల్లలు కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని చెప్పాలి. కామ్‌గా, స్ట్రాంగ్‌గా చెప్పండి. క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇది ఎప్పుడైతే ఫాలో అవుతామో డెఫినైట్‌లీ రిజల్ట్ అనేది కనబడుతుంది. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అవేంటంటే ఫస్ట్ ఏం చెప్పినా కూడా పక్క రూమ్‌లో నుంచో, కిచెన్‌లో నుంచో దూరంగా ఉండో చెప్పడం కంటే కూడా పిల్లల దగ్గరకు వచ్చి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ కామ్‌గా, స్ట్రాంగ్‌గా చెప్పాలి. వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నా ఒకటేసారి ఇన్ఫర్మేషన్ అనేది డంప్ చేయకుండా చిన్నగా షార్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వాలి. చాలామంది నువ్వు ఇది చెయ్యి, దాని తర్వాత అది చేయాలి, ఇది చేయాలి అని చెప్తుంటారు. వాళ్ళసలు అవేమీ పట్టించుకోరండి. అసలు పిల్లలు ఎందుకు పట్టించుకోరంటే, మీరు చెప్పిన లిస్ట్‌ని వినేటప్పటికే వాళ్ళకి అమ్మో! ఇంత చేయాలా అని ఫీలింగొస్తుంది. సో, షార్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఫాలో అప్ చేయాలి. ఎలా చేయాలి? అసలు వీడు ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతున్నాడా లేదా? అని సైలెంట్‌గా వాచ్ చేయాలి. ఇక్కడ వితౌట్ షౌటింగ్ మీరు వాచ్ చేయాలి. ఎటువంటి యాక్షను ఉండదు. జస్ట్ వాచ్ అంతే. ఎప్పుడైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా పిల్లల్లో చేంజ్ అనేది వస్తుంది. మీ ఈసారి మీకెప్పుడైనా మీ అబ్బాయి మీద అరవాలి అని అనిపించినప్పుడు మీలో ఒక క్వెషన్ రావాలి. అదేంటంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో పిల్లాడికి నేను భయం అనేది నేర్పించాలా? లేదంటే ఈ సిట్యుయేషన్ గురించి తనకి అర్థమయ్యేలా గైడ్ చేయాలా అని. ఈ క్వెషన్ ప్రతిసారి అరవాలి అనుకునే ప్రతిసారి మీలో ఈ క్వెషన్ రావాలి. ఎప్పుడైతే ఈ క్వెషన్ రైజ్ అవుతుందో మనం ఈ పైన చెప్పిన 3 పాయింట్స్ ఉన్నాయి కదా! ఏంటది? సైలెంట్‌గా, కామ్‌గా మాట్లాడాలి. అండ్ ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. అండ్ గట్టిగా అరిచి చెప్పకూడదు. కామ్‌గా మాట్లాడాలి. అప్పుడు ఫియర్ అనేది అక్కడికక్కడే సిట్యుయేషన్‌ని సెట్ చేసేస్తుంది. కానీ కనెక్షన్ మాత్రం బిల్డ్ చేయలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. 3 సార్లు చెప్పినా వినకపోతే దీని పరిణామాలు చాలా సీరియస్‌గా ఉంటాయి అని వాళ్ళు ఐడెంటిఫై చేసే విధంగా మీరు మాట్లాడాలి. మీ పిల్లల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కన్సల్ట్ అవ్వండి.